హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి క్రేజీ వ్లాగ్స్. ఇంకా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో అయితే ఎక్కువ లైవ్స్ పెడుతున్నాను. నేను ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం లైవ్స్ బాగా చేయడానికి. సైలెన్స్ ప్లీజ్. లైవ్స్ బాగా చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. షార్ట్ వీడియోస్ పెడితే లాంగ్ వీడియోస్ వెళ్ళవు, లాంగ్ వీడియోస్ వెళ్తే షార్ట్ వీడియోస్ వెళ్ళవు అని ఒక చిన్న లాజిక్ ఉంది. సో అందుకనే నేను షార్ట్ వీడియోస్ అయితే తక్కువ పెడుతున్నాను, లాంగ్ వీడియోస్ ఎక్కువ పెడతాను. నా లైఫ్ జర్నీ, నా లైఫ్ స్టైల్ జర్నీ అని అంతా ఇందులో నేను అప్లోడ్ చేస్తాను. సో సారీ, పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నారు. సో ఇంకా నా డైలీ బ్లాగ్స్, రెగ్యులర్ బ్లాగ్స్, ఇంకా నా లైఫ్ స్టైల్ అన్నీ మీతో షేర్ చేస్తాను. నా పూజ బ్లాగ్స్ కానీ ఎవ్రీథింగ్ మీతో షేర్ చేస్తాను నేను. సో నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో అయితే చాలా తక్కువనే బ్లాగ్స్ ఉంటాయి. బికాస్ నేను ఇంతకుముందుకు ఇంకొక ఛానల్ ఉండేది నాకు, ఆ ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. బట్ ఇప్పుడైతే ఈ ఛానల్లో నేను కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను నా గురించి కానీ, నేను నా డైలీ వ్లాగ్స్ గురించి కానీ నేను మీతో షేర్ చేస్తాను. ఇంకా నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఎవరినైనా అంటే ఎవరైనా నమ్మి మోసం చేస్తారు కదా నార్మల్గా, జనరల్గా. అట్లాంటి సిచ్యువేషన్స్ మీకు ఏమైనా జరిగినాయా? జరిగితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే జరిగాయండి. అంటే సొంత వాళ్ళే, నమ్మిన వాళ్ళే. అంటే నాకు నా హస్బెండ్ అయితే ప్యూర్ అండి. నా హస్బెండ్ నుంచి నాకు ఏం ప్రాబ్లం లేదు. సో హస్బెండ్ సపోర్ట్ ఉంటే ఏమైనా చేయగలుగుతాము. నెక్స్ట్ ఇంకా ఫ్యామిలీ అయితే చాలామంది, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, చాలామంది చాలా రకాలుగా అంటే నమ్మి మనం అన్నీ షేర్ చేసుకుంటాం కదా, వాటి అన్నింటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కొత్తగా లైఫ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు, లేదంటే ఏదైనా ప్రాబ్లం నుంచి బయటపడి న్యూగా లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళందరికీ నేను ఏం షేర్ చేద్దాం అనుకుంటున్నా అంటే, మీరు మీ పర్సనల్ అనేది ఏదైనా ఉంటే పర్సనల్గానే ఉంచండి. మనకు వీక్ మూమెంట్ ఉంటుంది కదా, అయితే మన నార్మల్గా మన పర్సనల్ విషయము అనుకుంటాము, దాన్ని ఏదో ఒక వీక్ మూమెంట్, లేదు మనం తట్టుకోలేము మన సిచ్యువేషన్లో, లేకుంటే ఎవరైనా మనకు బాగా క్లోజ్ అనిపించి వీళ్ళతో షేర్ చేసుకోవచ్చు అన్న టైం వచ్చినప్పుడు, అంటే పర్సనల్ అంటే అన్నీ ఒకే రకమైన పర్సనల్స్ అని ఉండవు కదా, ఒక్కొక్కరికి ఒకటి పర్సనల్ ఉండవు. కొందరికి ఫైనాన్షియల్, కొందరికి ఏదో ఒక పర్సనల్ ఉంటుంది కదా. అది ఏదో ఒక వీక్ మూమెంట్లో మనోళ్ళు అని నమ్మి మనం వాళ్ళతో షేర్ చేస్తాం కదా, ఆ మనోళ్ళు అనేటోళ్ళే ఏదో ఒక రోజు మనకు అపోజిట్ అయిపోయి, ఆ తర్వాత మనం చెప్పిన మన పర్సనల్ థింగ్స్ని వాళ్ళు ఇంకొకరికి చెప్పి అట్లా దాన్ని పబ్లిక్ చేసేసి మనల్ని బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తారు. మనం లేదు అట్లా చెప్పకపోయినా సరే మన వీక్ పాయింట్స్ ఉంటాయి కదా, వాటిని వాళ్ళు తిరిగి నువ్వు ఇది అని మనల్ని రివర్స్ అనే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్లీజ్, నేను చెప్పేది ఏంటంటే, ఎవరికైనా లైఫ్లో క్లారిటీ లేదు, మేము ఇట్లా స్ట్రగుల్ అవుతున్నాము, లేకపోతే అన్ని ఫ్లిప్స్ వస్తున్నాయి, లేదు మరి ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ ఉందన్నప్పుడు, కరెక్ట్ మనకి ఏమైనా బాధ వచ్చినా, మనకి ఏమైనా సంతోషం వచ్చినా, మీరు నమ్మే దేవుడు ఉంటాడు కదా, దేవుడైనా సరే ఎందుకంటే మనం మన దగ్గర ఉంచుకోవాలనిపించేది. హ్యాపీనెస్ వచ్చినా ఉంచుకోవాలనిపించేది, బాధ వచ్చినా ఉంచుకోవాలనిపించేది. ఎవరితోనైనా షేర్ చేస్తే బాగుండు నా ఫీలింగ్స్ అని అనిపిస్తుంది కదా. అట్లాంటప్పుడు నమ్మే దేవుడికి పోయి అన్నీ షేర్ చేసుకుంటే బాధ అయితే, సంతోషం అయితే దేవుడు హ్యాపీ ఫీల్ అవుతాడు, మనకి ఇంకా సంతోషాలు ఇవ్వడానికి ట్రై చేస్తాడు. బాధ అయితే మన బాధను తీర్చడానికి ట్రై చేస్తాడు. దేవుడి దగ్గర వెళ్ళి ఏడవండి, అవసరమైతే దేవుడి దగ్గర వెళ్ళి ఏడవండి, దేవుడి దగ్గర వెళ్ళి బాధపడండి, దేవుడికి చెప్పుకోండి నా బాధ ఇది ఉంది దేవుడా, నా బాధ ఇది ఉంది, అమ్మవారో లేదా శివుడు సంథింగ్ మీరు ఏదైనా నమ్మితే దేవుడితో షేర్ చేసుకోండి గైస్. ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ మాట నేను ఒకవేళ నా బ్లాగ్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ఈ మాట మీకు ఎప్పుడో ఒక దగ్గర యూజ్ అవుతుంది. ఎందుకంటే అట్లా నమ్మి, వేరే వాళ్ళని నమ్మి మనం అన్నీ షేర్ చేసుకొని, నేను చాలాసార్లు మన వాళ్ళు అని మన ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ, మన పర్సనల్ మ్యాటర్స్ కానీ మన ఉంటే షేర్ చేసుకొని చాలా దెబ్బతిన్న రోజులు ఉన్నాయన్నమాట. అందుకోసమని మీ మంచి కోసం చెప్తున్నాను. ఎవరిని నమ్మొద్దు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకో, అప్పుడు నమ్మొద్దు. వాళ్ళిద్దరి మధ్య పర్సనల్స్ దాదాపు ఉండొద్దు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య పర్సనల్స్ ఉండొద్దు. ఏదన్నా ఉంటే చెప్తే భయం వేస్తుందేమో, నేను ఇట్లా అని హస్బెండ్ వైఫ్ అయినా, వైఫ్ హస్బెండ్ అయినా గొడవలు అయితే అంటే అయ్యే గొడవ అయితే ఇప్పుడే అయిపోతుంది, చెప్పేసుకోండి, షేర్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. అట్లాంటి విషయాలు ఏమన్నా ఉంటే షేర్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. అంతే తప్ప వీళ్ళిద్దరి మధ్య మాత్రం దాచే విషయాలు ఉండొద్దండి. ఒకరినొకరు కాంప్రమైజ్ చేసుకోండి, ఒకరినొకరు అర్థం చేసుకోండి, ఒకరినొకరు అవసరమైతే తిట్టుకోవాల్సి వస్తే తిట్టుకోండి, మళ్ళీ కలుసుకోండి. అట్లాంటి సిచ్యువేషన్స్ ఉండాలి తప్ప
మీ ఇద్దరి మధ్య పర్సనల్స్ ఉండదు. మెయిన్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య పర్సనల్స్ ఉండి ఏమైనా ఆ విషయాలు వేరే వాళ్ళకి ఏమైనా తెలిసినాయి అనుకోండి, ఇంకా బొగ్గే వాళ్ళకి ఇంకా ఆటనే ఆ దొరికిన మ్యాటర్తో మనల్ని ఆటాడుకుంటారు. సో మన వైఫ్ హస్బెండ్కి, హస్బెండ్ వైఫ్కి మధ్య ఎలాంటి పర్సనల్స్ పెట్టుకోవద్దు. ఫోన్ అంటే మన ఫ్రెండ్స్ ఎవ్రీథింగ్ ఏదైనా సరే తెలిసే ఉండాలి, తెలిసే చేయాలన్నమాట. ఎందుకంటే నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నీకు హెల్ప్ చేసేది ఒకవేళ ఆడవాళ్ళు అనుకోండి, నీకు హెల్ప్ చేసేది నీ హస్బెండ్, వాడు ఉన్నోడైనా లేనోడైనా ఎట్లాంటోడైనా సరే. ఎందుకంటే నా వైఫ్ నాకు అన్నీ చెప్పి చేసిందని ఒక భరోసా, అంటే ఒక హ్యాపీనెస్, ఒక నమ్మకం ఉంటుంది. హస్బెండ్ అనుకోండి, మీరు చేసే ప్రతి ఒక్కటి మీ వైఫ్ని కన్విన్స్ చేసుకోండి, మీ వైఫ్ని అడిగి అట్లా నాకు తెలిసి చేయండి. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే, అవును నా హస్బెండ్ నాకు చెప్పకుండా ఏం చేయలేదు, ఏమైనా నెగిటివ్ జరిగింది అనుకోండి, అది ఇంకా మా తలరాత, అట్లా జరిగిపోయింది. ఇప్పుడు మేము ఇద్దరం అనుకొని ఏదైనా ముందుకెళ్ళి చేస్తాం, లేదంటే అది జరిగిపోయిందానికి మేము ఏం చేయలేము అన్న ఫీలింగ్తో ఇద్దరు ఆ సిచ్యువేషన్లో కూడా హ్యాపీగా ఉండే టైమ్స్ ఉంటాయి. ఇంకా వేరే మ్యాటర్స్ పర్సనల్ అంటే మనీ మ్యాటర్స్ ఏమైనా ఉన్నా వేరే ఎవరిని నమ్మొద్దు. మీకు బాధ వచ్చిందా వెళ్ళి దేవుడికి చెప్పండి, ఏదో ఒక రోజు దేవుడు మీ మీద కరుణిస్తాడు. సో మీ బాధలు మీ అవన్నీ వింటూ ఉంటాడు కదా రెగ్యులర్గా, మీరు చెప్పుకుంటే దేవుడు ఒక ఫ్రెండ్ అయిపోతాడు, దేవుడు ఒక తల్లి తండ్రి అన్నీ అయిపోతాడు అనమాట. సో నేను చెప్పాలనుకున్నాను, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఏమైనా యూజ్ అవుతుంది అనిపిస్తే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.